ఏమైందన్న అసలు? యాక్చువల్లీ మీరు నిన్న ఏదో హంటర్ వీడియో తీసుకొచ్చారంట కదా. ఆ, ఆ హంటర్ వీడియో తీసుకొచ్చిన నాకు ఇట్లా ఆ, మీరు కనెక్ట్ చేసి నువ్వేదో ఎడిటింగ్ చేద్దామని పెట్టుకున్నావట కదా. ఉమ్, ఆ, పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి పవర్ పోయిందన్నావు. ఉమ్, తర్వాత మళ్ళీ చూస్తే పవర్ వచ్చిన తర్వాత ఆన్ చేస్తే నీకు ఆ ఎస్ఎస్డి వర్క్ చేయట్లేదు. ఉమ్, ఆ ఎస్ఎస్డి వర్క్ చేయట్లేదా లేకుంటే కనెక్ట్ కావట్లేదా అని చెప్పేసి నాకు కాల్ చేస్తే నేను చూసిన. ఉమ్, నేను లెగసీ మోడ్లో యూఎఫ్ఏ మోడ్లో చెక్ చేసినా కూడా అది రావట్లేదు. ఉమ్, అప్పటికే లేట్ నైట్ అయిందని చెప్పేసి నేను మళ్ళీ ప్రొద్దున వస్తా అని చెప్పిన. ఉమ్, ప్రొద్దున వచ్చి చూసేసరికి అసలు ఆ జిబ్రోనిక్ ఎస్ఎస్డి ఉంది కదా, ఉమ్, అది కరప్ట్ అయిపోయింది. ఉమ్, అంటే ఎట్లా కరప్ట్, ఓన్లీ పవర్ పోయి వచ్చేంత సేపట్ల పవర్ కరప్ట్ అవడే అయితే అంత అంత ఈజీ ఏం కాదు. కానీ ఉమ్, ఎందుకు కరప్ట్ అయింది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే వేరే దానికి సిస్టమ్కి పెట్టినా కూడా అది రావట్లేదు. ఉమ్. అది ఎందుకయింది ఏంది, మీరు తీసిన హంటర్ వీడియో ఇట్లా నా పబ్లిక్ కావద్దని అది ఏమైనా రీజనా నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఆ, ఇంత ఈజీగా అయితే కరప్ట్ కాదు మరి అది. ఉమ్, ఒకసారి అయితే దీన్ని మళ్ళీ నేను వేరే సిస్టమ్ కూడా చెక్ చేస్తే ఇది కంప్లీట్ ఏం పార్టిషన్లో ఏం డేటా అంటే ఏం లేదు, మొత్తం కంప్లీట్ కరప్ట్ అయిపోయింది. 00 MBలో చూపిస్తుంది. జర జర అండి. ఓకే. ఇల్లనే డాటా ఉందన్న. ఉమ్. నేను వీడియో తీసుకొచ్చి ఇల్లనే కాపీ పెట్టిన. అంటే నువ్వు అడిషనల్గా ఇంకెందులో తీయలేదు? ఐఫోన్లో తీసినా కానీ డిలీట్ చేసిన డాటా రీసైకిల్లో కదా చూపెట్టాలని చూపిస్తారు. ఓకే.